తల్లితనానికి మచ్చ తెస్తున్నటువంటి ఒక తల్లి గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. పెళ్ళైన ఒక మహిళ 3 ఏళ్ల కూతురుంది. ప్రియుడితో తను ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కూతురు అడ్డొస్తుందని అతను చెప్తే, నీ కూతురు నాకు అడ్డుగా ఉందని చెప్తే ఆ 3 ఏళ్ల కూతుర్ని కన్న తల్లే బలిచ్చినటువంటి ఒక దారుణ ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. కేవలం ప్రియుడితో సుఖానికి అడ్డొస్తుందంటూ తన కూతుర్ని తీసుకెళ్లి నదిలో విసిరేసింది ఆ కన్న తల్లి. రాజస్థాన్లోని అజ్మేర్లో ఈ దారుణం జరిగింది. వారణాసికి చెందినటువంటి అంజలి సింగ్కు 3 ఏళ్ల కూతురుంది. అప్పటికే భర్తను వదిలేసి అల్కేష్ గుప్తా అనే వ్యక్తితో ఒక వివాహేతర సంబంధం నడిపిస్తోంది. అజ్మేర్లో హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కూతుర్ని వదిలేయాలి అంటూ ఆ అల్కేష్ అనే వ్యక్తి పదే పదే గొడవ చేశాడు. మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, నీ కూతుర్ని వదిలేయి, ఎందుకు మనకు అడ్డు అంటూ చెప్తూ వస్తుంటే ఆ కన్న తల్లి అన్నాసాగర్ సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ సరస్సు చుట్టూ తిప్పుతూ కబుర్లు చెప్తూ, పాపం ఆ కూతురు కన్న తల్లి ఏదో ఆడిస్తుంది కదా, సరదాగా బయటికి తీసుకెళ్తుంది కదా అని చెప్పేసి చాలా సంతోషంగా గడుపుతున్న సమయంలో అక్కడే ఆ కూతురు కొద్దిసేపు ఆడిన తర్వాత నిద్రపోయింది అలసిపోయి. ఆ నిద్రపోతున్న కూతుర్ని ఆ కన్న తల్లి తన చేతులతో కేవలం తన పడక సుఖానికి అడ్డొస్తుందన్న ఒకే ఒక కారణంతో, తన బాయ్ ఫ్రెండ్ చెప్పాడన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ కూతుర్ని తానే ఆ సరస్సులో విసిరేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పెట్రోలింగ్ సిబ్బంది అక్కడ సరస్సు దగ్గర ఉన్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది దగ్గరికి వెళ్ళి తన కూతురు కనిపించడం లేదంటూ మళ్ళీ నాటకాలు ఆడింది. చివరికి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ తల్లే ఈ దారుణం చేసిందని గమనించి ఆ పోలీసులు కూడా షాక్ అయ్యారు. కన్న తల్లి ఒక 3 ఏళ్ల కూతుర్ని, నిద్రపోతున్నటువంటి 3 ఏళ్ల కూతుర్ని అలా ఆ సరస్సులో విసిరేసి ప్రాణాలు తీసి దారుణంగా మళ్ళీ ఏమీ తెలియనట్లుగా పోలీసుల దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది దగ్గరికి వచ్చి నా కూతురు కనిపించడం లేదంటూ దొంగ ఏడుపులు ఏడుస్తుంటే ఆ పోలీసులు కూడా ముందు నమ్మారు. పాపం, అయ్యో కన్న కూతురు కనిపించడం లేదు, ఈ తల్లి అంత ఇబ్బంది పడుతుందో అని చెప్పి వాళ్ళు కూడా వెతికారు. అక్కడ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాలు చూస్తే అసలు విషయం తెలిసింది. ఆ కన్న తల్లే కర్కశంగా ఆ కూతుర్ని చంపేసింది. 3 ఏళ్ల కూతురు. నేను మీకు ఈ చెప్తున్నటువంటి వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చు, చూడడానికి కొంచెం కలవరపరిచేవిగా ఉండొచ్చు, కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మనం చూస్తున్నాం, అదిగో అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఒక యువతి, రైట్ సైడ్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. ఆ యువతే చూడ్డానికి చాలా అమాయకంగా అక్కడ కనిపిస్తుంది, కానీ ఆ యువతే 3 ఏళ్ల తన కన్న కూతుర్ని మనం చూస్తున్నాం. పాపం అంత అందంగా చాలా క్యూట్గా ఉంది ఆ పాప. అలాంటి పాపని, 3 ఏళ్ల పాపని నమ్మించి అక్కడికి తీసుకువెళ్ళి ఆ పాప నిద్రపోతుంటే ఆ సరస్సులో పడేసి, ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఇది! క్రూరత్వం అనేదానికంటే కూడా ఖచ్చితంగా, క్షమించండి నేను ఈ మాట వాడుతున్నందుకు, ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. చాలామంది ఇవాళ రేపు చాలామంది మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకొని, మహిళలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకొని అభంశుభం తెలియని ఎంతోమంది పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. లేదంటే వాళ్ళని గాలి కొదిలేసి వాళ్ళ జీవితాలు నరకం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. పెళ్లి విలువ తెలియదు, బంధాల విలువ తెలియదు, అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారో తెలియదు. దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ దెమ్. ఖచ్చితంగా దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ దెమ్. ఎందుకు మీరు పెళ్లి చేసుకున్నారంటే సమాధానం చాలామందికి తెలియదు. ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారు, బాధ్యత అనేది ఉండదు. చివరికి ఇదిగో ఇలాంటి దారుణాలకి, చిన్న చిన్న కోరికలతో, లేదంటే తమ పడక సుఖాల కోసం, అక్రమ సంబంధాల కోసం బాయ్ ఫ్రెండ్ అడిగాడనో, తన లవర్ అడిగాడనో, పెళ్లి తర్వాత మొగుళ్ళని కడతేరుస్తున్నటువంటి భార్యల్ని కడతేరుస్తున్న భర్తలు, వీళ్ళందరూ కలిసి చివరికి చిన్న చిన్న పిల్లల్ని 8 నెలలు, 10 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అభంశుభం తెలియనటువంటి పిల్లల్ని, వాళ్ళ సుఖాల కోసం పిల్లల్ని కని చివరికి
కనీసం వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ప్రాణం ఉంది, మనలాంటి ప్రాణులే వాళ్ళు కూడా అని చెప్పేసి కనీసం విలువ లేకుండా ఆ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. లేదంటే ఆ పిల్లల్ని రోడ్లకు వదిలేస్తున్నారు, చివరికి వాళ్ళు కొట్టుకొని గొడవపడి. అలాంటప్పుడు కనడం ఎందుకు పిల్లల్ని? వాళ్ళు ఏమైనా వస్తువులా తీసుకొచ్చి అవసరం వచ్చినప్పుడు తెచ్చుకొని అవసరం లేనప్పుడు పడేయడానికి? వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనలాంటి ఒక జీవమే కదా పాపం. ఒక అమాయకపు జీవులు కదా వాళ్ళు, ఏమీ తెలియదు. అమ్మ తీసుకెళ్ళింది, ఆడుకుంటుంది. అమ్మ ఉంది కదా, హాయిగా నిద్రపోతుంది. అమ్మ ఉంది కదా, చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు కదా అమ్మలుంటే, నాన్నలుంటే. పిల్లలు ఏదున్నా అమ్మ చూసుకుంటుంది కదా. అమ్మ తప్ప ఇంకేముంటుంది ప్రపంచం వాళ్ళకి? అలాగే వెళ్ళింది పాపం. ఆ పాపకేం తెలుసు తన తల్లే తన ప్రాణాలు తీయబోతోంది అని? కేవలం ప్రియుడితో పడక సుఖం కోసం తన తల్లి తన ప్రాణాలు తీస్తుందన్నటువంటి విషయం ఆ పాపకు తెలియదు కదా పాపం. సో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి ఖచ్చితంగా. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. ఖచ్చితంగా మనకి ఇలాంటి విషయాల్లో రెగ్యులేషన్ అనేది అవసరం. పిల్లల కంటే ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సినటువంటి ఇది తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళ పడక సుఖాల కోసమో, లేదంటే వాళ్ళ చిన్న చిన్న కోరికల కోసమో, లేదంటే వాళ్ళ జీవితాల్లో ఏదో పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వదిలేయడానికి లేదు అవకాశం అనేది తెలియాలి వాళ్ళకి. పవన్ ఉన్నాడు, మా ప్రతినిధి. పవన్తో మాట్లాడదాం ఒకసారి. పవన్, ఇంత దారుణం, ఏం చర్యలు తీసుకుంటున్నారు ఆ యువతి మీద? అండ్ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, వీడితో జీవనం సాగించడానికి అడ్డంగా ఉందనే కారణంతో ఒక మహిళ తన 3 ఏళ్ల కుమార్తెను కడతీర్చిన ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. ఈ ఘటన మొదట మిస్సింగ్ కేసుగా పరిగణించిన పోలీసులు సీసీటీవీ కెమెరాలో పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లే తన కుమార్తెను హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల మహిళ కొన్నాళ్ళ క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం 3 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈమె తన భర్త నుంచి విడిపోయి రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అక్కడికే వెళ్లి ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ జీవనం అయితే కొనసాగిస్తూ ఉంది. అయితే తన కుమార్తె తమ సంబంధానికి అడ్డుగా ఉందని, ఆమె విషయంతో ప్రియుడు ఆ మహిళతో పదే గొడవ పడడంతో ఇద్దరి మధ్యలో పాప విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. దీంతో ఆ మహిళ ఏ తల్లి తీసుకొని నిర్ణయం అయితే తీసుకుంది, తన ప్రియుడి కోసం ఏకంగా తన కుమార్తెని వదిలించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఇక ప్లాన్ ప్రకారం రాత్రి సమయంలో చిన్నారిని తీసుకొని నగరంలోని అనాసాగర్ సరస్సు వైపు వెళ్లడం జరిగింది. ఎవరు చూడట్లేదని గమనించి ఆ చిన్నారిని సరస్సులో తోసేయడం జరిగింది. దీంతో చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే అదే సమయంలో అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన ఒక కానిస్టేబుల్ అక్కడున్న మహిళ ఆమె ప్రియుడిని గమనించడం జరిగింది. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించాడు. తాము కూతురితో పాటు బయటకు వచ్చాము, కానీ మధ్యలో తన కూతురు ఎక్కడో తప్పిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. చిన్నారి కోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నట్టు పోలీసుకి అయితే తెలపడం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు మొదట ఆమె బాలికతో పాటు నడుచుకుంటూ తిరుగుతున్నట్టు గుర్తించారు. కానీ కాసేపటి తర్వాత ఆమె పక్కన బాలిక కనిపించడం లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను తమదైన స్టైల్లో నిలదీయడంతో ఆ మహిళ అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన కుమార్తెను తానే సరస్సులో తోసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఉదయం సరస్సులోంచి బాలిక మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. తర్వాత నిందితురాల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అందు. ఏ తల్లి చేయని ఒక ఘాతుకం అయితే ఈ తల్లి చేసినట్టు చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఊహించలేదు ఇలాంటి అక్రమ సంబంధం కోసం తన కూతుర్నే చంపడానికి. ఏకంగా పాపను ఆడిపిస్తానంటూ తీసుకెళ్లి నదిలో పడేసి అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేసింది. పోలీసులు కనుక ఆ టైంలో చూసిండకపోతే ఈ పాప మిస్ అయింది, ఇలా చనిపోయిందన్న విషయం కూడా బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రాత్రి వేళ ఎవరు